హాయ్ యోస్, ఆ కొండల్ని చూస్తూ చాలాసేపటి నుంచి ఇక్కడే కూర్చొని ఉన్నాను. నా పేరు శివ, మీరు చూస్తున్నారు శివ ఆన్ మాస్ట్రో వీల్స్. తెలియని వారి కోసం చెప్తున్నాను. ఇప్పుడే నా ఛానల్ని ఫాలో చేసుకోకుండా అంటే ఇప్పుడే చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోకుండా అంటే నా యూట్యూబ్ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఓబులవారిపల్లి నుంచి ఆల్ ఇండియా, మనాలి, లదాఖ్, శ్రీనగర్ ఇలా సోలో రైడ్ అయితే ట్రావెల్ చేస్తున్నాను. ఇది ప్రాజెక్టు ఎల్ఆర్. అక్కడ కనిపిస్తున్న దానికి నాకు ఏం సంబంధం లేదు. నేనైతే ఇక్కడ కూర్చొని ఉన్నాను జస్ట్ అంతే. ఇక నా ట్రావెలింగ్ అనేది స్టార్ట్ చేసి చాలా రోజులైంది. చాలా ప్రదేశాలన్నీ చూసుకుంటూ వస్తూ ఉన్నాను. ప్రజెంట్ ఈ లొకేషన్లో అయితే ఉన్నాను. ఇక నా గురించి అంటే వితౌట్ పొల్యూషన్ ట్రావెలింగ్ చేయాలని, చాలా ప్రదేశాలు నేను నా మ్యాచ్లో కలిసి తిరిగి చూడాలని నా ఒక నిర్ణయం. అంతే. ఆ విధంగా మేము లాస్ట్ ఇయర్ నేపాల్కి వెళ్ళాము. ఈ ఇయర్ ప్రాజెక్ట్ ఎల్ఆర్ అంటూ స్టార్ట్ చేశాను. ప్రాజెక్ట్ ఎల్ఆర్ అంటే తెలుసు కదా, తెలుసుకోవాలంటే నా పేజీని ఫాలో చేయండి, లేదంటే నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అందులో ఉంటుంది ఫుల్ డీటెయిల్స్గా ప్రాజెక్ట్ ఎల్ఆర్ అంటే ఏందో. ఇక నా ట్రావెల్కి సంబంధించి ప్రతి ఖర్చు అయితే నాదే. ప్రతి ఒక్క రూపాయి అయినా కానీ నాదే. కొన్ని నెలలు పని చేసుకోవడం, కొన్ని నెలలు పని చేసుకోవడం, వచ్చిన సంపాదనలో కాస్త అంటూ ఈ ట్రావెలింగ్ ఖర్చులకి పక్కన పెట్టుకొని అలా ఈ ట్రావెలింగ్ కొన్ని నెలలు, ఒక నెల అయినా కానీ, 2 నెలలు అయినా కానీ, 3 నెలలు అయినా కానీ ఇలా బయట ప్రపంచాన్ని తిరిగి చూడడం. కొన్ని నెలలు పని చేయడం, కొద్ది నెలలు ఇలా తిరిగి చూడడం అనేది సెట్ చేసుకున్నాను. ఆ విధంగానే నేను డబ్బు కాస్త సేవ్ చేసుకున్న డబ్బు నా ట్రావెలింగ్ ఖర్చులకంటూ నాకు ఎవరు స్పాన్సర్గా చేయరు. నాకు యూట్యూబ్ నుంచి రాదు, ఇన్స్టాగ్రామ్ నుంచి రాదు, ఎవరు దారి పొడుగున వచ్చేవాళ్ళు నోటి సాయంగానో, మాట సాయంగానో, కారులో వెళ్ళే వాళ్ళు ఒక వాటర్ బాటిల్ ఇవ్వడమో అట్లా ఏ ఒక సహాయం రూపంలో అయితే ఏదో కొంత ఎప్పుడో ఒక చోట అయితే సహాయం రూపంలో అందుతూ ఉంటుంది. దానికైతే థ్యాంక్ఫుల్ నా ట్రావెలింగ్కి. కాకంటే టోటల్ ట్రావెలింగ్ బడ్జెట్ అంతా నా ఓన్ డబ్బే. నాకు ఎవరు స్పాన్సర్లుగా లేరు. మా ఊరి వాళ్ళకు, నాతో ఉన్న వాళ్ళకైతే తెలుస్తుంది ఈ విషయం. నాకు ఎవరు స్పాన్సర్లుగా లేరు. నేను పని చేసుకున్న పనిలో వచ్చిన డబ్బులో కొంత భాగం ఈ ట్రావెలింగ్ ఖర్చులుగా యూజ్ చేస్తూ ఉన్నాను. తెలియని వారి కోసం ఈ విషయము. మీరు కానీ ఇప్పుడే ఫస్ట్ టైం చూస్తుంటే తప్పకుండా ఫాలో చేయండి. నా ఇన్స్టాగ్రామ్ని అయితే, యూట్యూబ్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరింతమందికి అయితే షేర్ చేయండి. మీకు తెలిసిన వాళ్ళకైనా కానీ వీడియోస్ అనేవి షేర్ చేయండి. ఓబులవారిపల్లి నుంచి నేను నా మాస్టర్ కలిసి ఇలా భారతదేశంలోని కొన్ని ప్రదేశాలు తిరిగి చూస్తున్నామని ప్రతి ఒక్కరికి షేర్ చేసే బాధ్యత మీది.